హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ, ఈ రోజు మార్కెట్ లో మనం ఫ్లాట్ ఓపెనింగ్ అయితే చూస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ కంప్లీట్ హోల్ డే మొత్తం కూడా జస్ట్ ఒక 100 పాయింట్స్ రీజన్ లో మనకి కన్సాలిడేషన్ జరిగింది. సో మార్కెట్ లో మనకి డైరెక్షనల్ ట్రేడింగ్ తీసుకోవడానికి ఎక్కడ ఆపర్చునిటీ రాలేదు. కాకపోతే ఎక్కువ ట్రాప్స్ పడినాయి. ఆ ట్రాప్స్ గురించి మనం మాట్లాడుకుందాం. బట్ ఓవరాల్ సినారియోలో ఈ రోజు మంత్లీ ఎక్స్పైరీ కన్సాలిడేషన్ ఫేజ్ లో మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నిఫ్టీ ఆటో సెక్టర్, మెటల్ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ లో కొంత పాజిటివ్ మూవ్మెంట్ అయితే విట్నెస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ రోజు పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది డీటెయిల్ గా విత్ లెవెల్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి లెవెల్స్ చూసుకుంటే 15 మినిట్స్ లో 26,000 దగ్గర ఆబ్వియస్లీ మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. నిన్న మార్కెట్స్ 26,000 లెవెల్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చిన తర్వాత అంటే ఒక కొత్త నెగటివ్ జోన్ లోకి ఎంటర్ అయింది కాబట్టి మార్కెట్ ఇంకా బిలో 26,000 దగ్గర ఉంది కాబట్టి ఫర్ టైం మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ ని కొంచెం బెటర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామండి. అండ్ నేను ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ వీడియోస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇండియా విక్స్ బిలో 10 ఉంది. ఇండియా విక్స్ లో ఉన్నప్పుడు ట్రేడింగ్ ఆపర్చునిటీస్ చాలా చాలా తక్కువ దొరుకుతాయి. పర్టికులర్ గా ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి చాలా తక్కువ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ ట్రాప్స్ లోకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకసారి ఈ రోజు ట్రేడింగ్ యాక్టివిటీలో ట్రాప్స్ ఎక్కడ వచ్చినాయో చూద్దాం. వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళిపోదాం. అంటే నిన్న మనం మాట్లాడుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని ఒక్కసారి రివర్స్ చేస్తాను. నిన్న మార్కెట్ 26,000 లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి మనం ఐదర్ సెల్ ఆన్ రైజ్ లేదా బ్రేక్అవుట్స్ దగ్గర అంటే సపోర్ట్స్ బ్రేక్అవుట్స్ దగ్గర షార్టింగ్ ప్లాన్ చేసుకున్నాం కదా. ఒక్కసారి దాని బేస్ పట్టి చూసుకుంటే నిన్న మార్కెట్ లో పాయింట్ ఏదైతే ఉందో అది జనరల్ గా ఇంట్రాడే సపోర్ట్ లెవెల్ సమ్వేర్ క్లోజ్ టు 25,920. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే నేను మనం ఎలాగో నెగిటివ్ సెంటిమెంట్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకున్నాం కాబట్టి నిన్న మనం మాట్లాడుకుంది 25,900 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ జరిగినప్పుడు షార్టింగ్ వెళ్ళాలి అని మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ మనకి 25,900 లెవెల్ ఫస్ట్ హాఫ్ లోనే మనకి బ్రేక్ చేస్తుంది. అదే మార్కెట్ ఆ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఇమీడియట్ అగైన్ బ్యాక్ టు జోన్ వెళ్ళింది అండ్ ఒక కన్సాలిడేషన్ లో వెళ్ళింది. సో ఎవరైతే ఇక్కడ ఈ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ని బేస్ చేసుకుని ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ స్టాప్ లాస్ టచ్ అయింది. సో ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ బ్రేక్అవుట్. బ్రేక్అవుట్ అంటే ప్రైస్ మనం మెన్షన్ చేసుకున్న లెవెల్స్ ని క్రాస్ చేయడమా లేకపోతే ఆ సెంటిమెంట్ తగ్గట్టుగా మార్కెట్ లో బయర్స్ ఆర్ సెల్లర్స్ యాక్టివిటీ రిఫ్లెక్ట్ అవటమా? ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సపోర్ట్ అని మాట్లాడుతున్నాం 25,900. సో ఈ లెవెల్ క్రాస్ చేస్తేనే బ్రేక్అవుట్ అనుకుంటే ఎవ్రీ టైం మీరు ఇలా బ్రేక్అవుట్స్ లో తీసుకున్న ట్రేడ్స్ అన్ని కూడా స్టాప్ లాస్ ట్రిగర్ అవుతాయి. సో బ్రేక్అవుట్ అంటే జస్ట్ లెవెల్ క్రాస్ అవడం అయితే కాదండి. ఆ లెవెల్ క్రాస్ అవుతున్నప్పుడు నిజంగా ఆ పర్టికులర్ బయర్ ఆర్ సెల్లర్స్ కి నిజంగా స్ట్రెంత్ ఉందా, సెంటిమెంట్ ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. నేను వీడియోలో 25,900 బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్ వెళ్ళొచ్చు అనుకున్నాం. అట్ ది సేమ్ టైం నేను వీడియోలో ఇంకొక పాయింట్ కూడా మాట్లాడుకున్నాం. 25,900 దగ్గర మనకి సపోర్ట్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది. సో నథింగ్ బట్ 25,900 దగ్గర గుడ్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపించింది. అంటే సపోర్ట్స్ లెవెల్ బిల్డప్ అయింది. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ 25,900 బ్రేక్అవుట్ జరుగుతుందో ఆ బ్రేక్అవుట్ జరుగుతుందంటే సెల్లర్స్ సపోర్ట్ ని బ్రేక్ చేస్తున్నారని మీనింగ్ కదా. మరి సెల్లర్స్ సపోర్ట్ ని బ్రేక్ చేస్తున్నారంటే బయర్స్ ఒక స్ట్రెంత్ తగ్గిపోవాలి, సెల్లర్స్ ఒక స్ట్రెంత్ పెరగాలి. మరి ఈ బ్రేక్అవుట్ టైం పీరియడ్ లో అది కనిపించిందా? ఏం చెక్ చేసుకోవాలి? 25,900 దగ్గర నిన్న ఏదైతే పుట్ ఆప్షన్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో ఇది డిక్రీజ్ అవ్వాలి. కానీ ఇక్కడ బ్రేక్అవుట్ జరుగుతున్న టైం పీరియడ్ లో మీకు 25,900 దగ్గర పుట్స్ డిక్రీజ్ అవ్వలేదు, ఇంకా ఇంక్రీజ్ అవుతున్నారు. మార్నింగ్ సెషన్ లో సపోర్ట్స్ హోల్డ్ అవుతున్నాయి. సో దట్స్ వై బ్రేక్అవుట్ అంటే లెవెల్ ఒకటే క్రాస్ అవడం కాదండి. ఆ లెవెల్స్ తో పాటు ఆప్షన్ చైన్ అనాలిసిస్ తో సెంటిమెంట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో కూడా చెక్ చేసుకోవాలి. ఇలా మల్టిపుల్ సినారియోస్ చెక్ చేసుకుని హై విన్నింగ్ పాసిబిలిటీస్ చూసుకుంటేనే మనం ట్రేడింగ్ లో సక్సెస్ అవుతాం తప్ప జస్ట్ ఒక క్యాండిస్టిక్ ప్యాటర్న్ చూసుకున్నాం ఒక లెవెల్ బ్రేక్అవుట్ జరిగిందని ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు. సో దిస్ ఈస్ సింపుల్ ట్రాప్. సెకండ్ మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇంకో కొంతమంది ఏం చేస్తారు, ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ ని మార్క్ చేసుకుంటారు రెసిస్టెన్స్ కింద. అండ్ ఈ రోజు ఇంట్రాడే కూడా అప్ సైడ్ బ్రేక్అవుట్ జరిగింది, ఇక్కడ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది కదా అని అగైన్ కాల్ ఆప్షన్ బై చేస్తారు. మళ్ళీ అగైన్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేస్తుంది. సో దానికి రీజన్ కూడా నిన్న మాట్లాడుకున్నాం. 26,000 లెవెల్ దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. నథింగ్ బట్ కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో ప్రైస్ పైకి వెళ్తున్నప్పుడు మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. కానీ ఇక్కడ బ్రేక్అవుట్ జరుగుతున్న సినారియోలో కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువగానే ఉంది. సో అది కూడా ట్రాప్. సో ఎప్పుడు కూడా లో విక్స్ మార్కెట్ లో ఆప్షన్ బయింగ్ చేయడానికి ట్రై చేయదు. ఒకవేళ ఆప్షన్ బయింగ్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా మల్టిపుల్ సినారియోస్ అంటే ప్రైస్ యాక్షన్ తో పాటు ఆప్షన్ చైన్ సెంటిమెంట్ ఏం చెప్తుందో కూడా చెక్ చేసుకుని అప్పుడు దాని తగ్గట్టు మాత్రమే ప్రాపర్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. రైట్. సో ఇప్పుడు రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు మార్కెట్ లో ఎగ్జిస్టింగ్ సెంటిమెంట్ ఏంటి? అగైన్ నెగటివ్ సెంటిమెంట్. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ దట్. ఎందుకంటే నిన్న సపోర్ట్ బ్రేక్ అయిపోయింది, ఇంకా మార్కెట్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి అంటిల్ ఆర్ అన్లెస్ మళ్ళీ ఆ లెవెల్ అప్ సైడ్ వెళ్ళేంత వరకు మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం కాబట్టి సో రేపు 26,000 లెవెల్ దగ్గర ఫస్ట్ లొకేషన్. సో మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఏదైనా రివర్సల్ జరిగితే షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. నథింగ్ బట్ షార్టింగ్ అంటే డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే
ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ ని రిఫరెన్స్ కింద తీసుకుంటున్నాము. సో ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం సెకండ్ లొకేషన్ షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేస్తున్నాం. సమ్వేర్ క్లోజ్ టు 25,880. కాకపోతే ఇక్కడ బ్రేక్అవుట్స్ దగ్గర క్యాండిల్ క్రాస్ అవడమే కాదు, ఇందాక చెప్పిన సినారియో కూడా చూసుకోవాలి. బట్ ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ అవుతున్నప్పుడు 25,900 దగ్గర ఏదైతే పుట్ ఆప్షన్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో ఇది తగ్గాలి. పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. సో ఈ సినారియో ఆ బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు కనిపిస్తున్న ట్రేడ్ తీసుకోండి, లేదంటే ట్రేడ్ ని ఇగ్నోర్ చేసేయండి. రైట్. అంటే రీసెంట్ మార్కెట్ ఇక్కడ వెళ్ళినప్పుడు 26,000 నుంచి రివర్సల్ జరుగుతున్నప్పుడు సేమ్ 26,000 దగ్గర మీకు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. సో ఈ సినారియోస్ కనిపిస్తే ఆ లెవెల్ దగ్గర షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. ఒకవేళ రేపటి మార్కెట్స్ 26,000 లెవెల్ అబోవ్ క్రాస్ అయి పైకి వెళ్తున్నప్పుడు ఏదైతే ఇప్పుడు రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిందంటే మార్కెట్ ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్తుంది. కాబట్టి ఆ సినారియోలో మీరు చెక్ చేసుకోవాల్సింది 26,000 కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. ఇప్పుడు 26,000 అబోవ్ బ్రేక్ అవుతున్నప్పుడు ఈ క్రైటీరియా వర్క్ అయితే నాకు ట్రేడ్ చేసుకుందాం, లేదంటే ఆ లెవెల్ కూడా ఇగ్నోర్ చేసుకుందాం. సో ప్యూర్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ మాత్రమే చేద్దాం. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మార్కెట్స్ లో లో విక్స్ ఉంది కాబట్టి బయింగ్ ఆపర్చునిటీస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. సో అందుకని ఆప్షన్ బై తో కంపేర్ చేసుకుంటే మీరు ఏదైనా స్ప్రెడ్స్ కానీ న్యూట్రల్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకుంటే బెటర్. లైక్ షార్ట్ స్ట్రాగిల్ లైక్ ఐరింగ్ కాండర్ ఐఎన్ఎఫ్ఐ ఇలాంటి స్ట్రాటజీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి టిల్ ఇండియా విక్స్ 12 క్రాస్ అయ్యేంత వరకు. రైట్. సో దిస్ ఈస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుందాం. సో సెన్సెక్స్ లో కూడా మనం 85,000 ని రిఫరెన్స్ లెవెల్ కింద తీసుకుందామండి. సో ఒకవేళ ప్రైస్ 85,000 లెవెల్ కి వెళ్ళి ఇక్కడ నుంచి రివర్సల్ జరిగిన ఫస్ట్ లొకేషన్ మనం షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. ఇఫ్ నాట్ సో ఇంట్రాడే లో డౌన్ సైడ్ బ్రేక్ అయినా సెకండ్ లొకేషన్ ఇక్కడ కూడా షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. ఒకవేళ అప్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే 85,000 క్లియర్ గా అప్ సైడ్ బ్రేక్అవుట్ జరిగితేనే మనం లాంగ్ సైడ్ అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకుందాం. సో రిఫరెన్స్ లెవెల్స్ విల్ బి 85,000 అట్ ద సేమ్ టైం 84,500. సో ఈ టూ లెవెల్స్ దగ్గరే రియాక్ట్ అవడానికి ట్రై చేద్దాం. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో కంపేర్ టు నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు మంచి క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ వచ్చింది అండి. బుల్లిష్ క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ వచ్చింది. అండ్ మనం సండే వీడియోలో మాట్లాడుకున్నాం కదా. సో ఆర్బీఐ సైడ్ నుంచి ఒక పాజిటివ్ న్యూస్ ఉంది. లైక్ ఆల్మోస్ట్ 3 lakh crore వరకు మన ఇండియన్ మార్కెట్ లోకి ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ 3 lakh crore వరకు మన బ్యాంకింగ్ సెక్టర్ లోకి ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారు. యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ నిన్న 50,000 crores వరకు ఇన్ఫ్యూజ్ చేశారు. దానివల్ల లిక్విడిటీ బూస్ట్ అప్ వచ్చింది. అదే బ్యాంక్ నిఫ్టీ నిన్న దానికి రియాక్ట్ అవ్వలేదు. సో ఈ రోజు రియాక్షన్ కనిపించిందండి. సెకండ్ మీ డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 58,700 రౌండ్ ఫిగర్ ఇక్కడ మనకు ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్ ఉంది. మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అండ్ ఇక్కడ ఒక స్ట్రాంగెస్ట్ బుల్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఆల్మోస్ట్ మీరు టెక్నికల్ గా చూసుకుంటే దీన్ని ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. సో సపోర్ట్స్ దగ్గర ఎప్పుడైనా సరే ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కనిపించిందంటే సో బయర్స్ ఒక స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది అనే క్లారిటీ మనకు వస్తుంది. కాబట్టి సో దీన్ని బేస్ చేసుకుని రేపు బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. సో రేపు అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే నా పర్సనల్ చాయిస్ నిఫ్టీ సెన్సెక్స్ తో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా. సో బ్యాంక్ నిఫ్టీలో మనం రియాక్ట్ అవ్వాల్సిన లెవెల్స్ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ మనకి లోవర్ టైం ఫ్రేమ్ 50 days టైం ఫ్రేమ్ లో మనం స్ట్రక్చర్ చూసుకుంటే మనకి రీసెంట్ సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాపర్ హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ వచ్చింది. కాబట్టి సో ఫర్ టైమింగ్ ఒక బుల్లిష్ మోడ్ లో ప్లాన్ చేసుకుందాం. సో అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే బై ఆన్ బిగ్ స్ట్రాటజీ అంటే మార్కెట్ ఒకవేళ కరెక్షన్ వచ్చినప్పుడు సపోర్ట్ దగ్గర బై చేస్తాం, లేదంటే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు ట్రేడ్ చేస్తాం. సో దాన్ని రిఫరెన్స్ కింద తీసుకుంటే సో ఇక్కడ మనకి సపోర్ట్ వచ్చేసరికి 59,000 స్ట్రాంగెస్ట్ లెవెల్ అండి. అండ్ రౌండ్ ఫిగర్ సైకలాజికల్ రౌండ్ ఫిగర్. సో రేపు బై ఛాన్స్ మార్కెట్ ఒక టెంపరీ ప్రాఫిట్ బుకింగ్ జరిగి 59,000 కి వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్ అప్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. లేదనుకుంటే ఇంట్రాడే హై పాయింట్ బ్రేక్ చేసిన మనం లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. టిల్ వీ కెన్ హావ్ 59,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అక్కడ వరకు ట్రేడ్స్ హోల్డ్ చేసుకోవచ్చు. సో ఈ టూ లెవెల్స్ దగ్గర అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రై చేద్దాం. అండ్ వీటితో పాటు ఒక 2 స్టాక్స్ ని ఫిల్టర్ చేసుకున్నానండి. అండ్ ఈ రోజు మెటల్ సెక్టర్ లో మంచి మొమెంటం వచ్చింది. సో బేస్డ్ ఆన్ దట్ సెల్ లో ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. సెల్ స్టాక్ లో డైలీ టైం ఫ్రేమ్ లో మీరు చూసుకుంటే ఈ పర్టికులర్ స్టాక్ మనకి ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ రీజన్ లో కనిపిస్తుంది. అండ్ ఈ కన్సాలిడేషన్ లో రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు సమ్వేర్ క్లోజ్ టు 145 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. అండ్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది. జనరల్ గా ప్రైస్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చే కొద్దికి బయింగ్ స్ట్రెంత్ తగ్గుతూ సెల్లింగ్ స్ట్రెంత్ ఎక్కువ కనిపించాలి. కానీ ఈ రోజు వచ్చిన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ చూసుకుంటే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కనిపిస్తుంది, విచ్ ఇండికేట్స్ సో బయర్స్ ఒక స్ట్రెంత్ కనిపిస్తుంది. కాబట్టి మనం ఈ స్టాక్ లో బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అది రేపే జరగాలని లేదు. సో ఈ వీక్ లో ఎప్పుడు జరిగినా మనం ప్లాన్ చేసుకుందాం. సో వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుందాం. ఎప్పుడైతే 145 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ విట్నెస్ చేస్తామో అప్పుడు ఈ స్టాక్ లో స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటాను. సో ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ బ్రేక్అవుట్. అండ్ దీంతో పాటు బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా ఈ రోజు కొంత మొమెంటం విట్నెస్ చేసాం. కాబట్టి సో దెర్ ఈస్ వన్ స్టాక్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఈ స్టాక్ లో కూడా ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఒక కంప్లీట్ సైడ్ వేస్ ఛానల్ కనిపిస్తుంది. సో కన్సాలిడేషన్. సో మనకి రౌండ్ ఫిగర్ 300 దగ్గర ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో వన్స్ ఈ లెవెల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ చేసినప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ వీ హావ్ టు వెయిట్ ఫర్ ది రైట్ బ్రేక్అవుట్.
రైట్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్ లో కంప్లీట్ కన్సాలిడేషన్ ఉంది. సో మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి స్ట్రాంగ్ మొమెంటం విట్నెస్ చేయలేకపోయాం, కాకపోతే వోల్టాలిటీ ఎక్కువ ఉంది. బట్ స్టిల్ మార్కెట్ ఇంకా నెగిటివ్ సెంటిమెంట్ లో ఉంది కాబట్టి సో నిఫ్టీ సెన్సెక్స్ లో షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. బట్ బ్యాక్ నిఫ్టీలో కొంత సపోర్ట్ తీసుకుని మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి బ్యాక్ నిఫ్టీలో అప్సైడ్ ట్రేడ్స్ నథింగ్ బట్ బయింగ్ ఆపర్చునిటీకి ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. బట్ ఇక్కడ మనం కేర్ఫుల్ గా ఉండాల్సింది ఇండియా బిక్స్ ఇంకా లోగానే ఉంది. సో ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు ఒక సింగిల్ కన్ఫర్మేషన్ నథింగ్ బట్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ ఒక చార్ట్ ప్యాటర్న్ కాకుండా ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ సెంటిమెంట్ కూడా చెక్ చేసుకుని అప్పుడు మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే హై విన్నింగ్ ఛాన్స్ అవుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.